తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేటీఆర్ చేపట్టిన నిరాహార దీక్ష ఘట్టాన్ని గుర్తు చేసుకుంటూ దీక్షా దివాస్ పేరుతో ఆ పార్టీ పలు కార్యక్రమాలు నిర్వహించనుంది. ఇవాళ తెలంగాణ భవన్లో జరిగే ప్రధాన కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొంటారు. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ పార్టీ కార్యాలయాల్లో జరిగే ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలు పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అనే నినాదం ఇచ్చి తెలంగాణ ఉద్యమ జ్వాలను ఉవ్వెత్తిన రగిలించి నేటికి 16 ఏళ్లు 11 రోజుల కేసీఆర్ అమర నిరాహార దీక్ష ఫలించి కేంద్రం దిగివచ్చి డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు ప్రకటన చేయించిన మరుపురాని రోజు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ గతిని మార్చి చరిత్రను మలుపు తిప్పిన నాటి ప్రత్యేక పోరాట జ్ఞాపకాలను దీక్షా దివాస్ వేదికగా మరోసారి నెమర వేసుకోవాలని గులాబీ పార్టీ సంకల్పించింది. ఈ అపురూప సందర్భాన్ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నవీన్ ఫోన్ ద్వారా అందిస్తారు. సవీన్ చెప్పండి. తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగిన రోజున బీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తోంది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ పార్టీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి 11 గంటలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ లో జరిగే దీక్షా దివస్ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. సిద్దిపేటలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొనబోతున్నారు. తెలంగాణ భవన్ తో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు బీఆర్ఎస్ పార్టీ ఏర్పాట్లు పూర్తి చేసింది. అన్ని జిల్లా కార్యాలయాలను పూలతో అలంకరించారు. అదేవిధంగా దీక్షా దివస్ సందర్భంగా ఆనాటి ఉద్యమ స్మృతులు, ఉద్యమ జ్ఞాపకాలను గుర్తు చేసుకునేందుకు వీలుగా ఫోటో ఎగ్జిబిషన్ ను కూడా జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి జిల్లా పార్టీ కార్యాలయాల్లో ఏర్పాటు చేసినట్లుగా బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు దీక్షా దివస్ సందర్భంగా అధికార కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి విమర్శలతో రాజకీయ రంగు పులుముకుందని చెప్పుకోవచ్చు. దీక్షా దివస్ కౌంటర్ గా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిన్న మాట్లాడుతూ కొన్ని కామెంట్స్ చేశారు. ప్రధానంగా కేసీఆర్ దొంగ దీక్ష చేశారని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. దీక్ష సమయంలో కేసీఆర్ హాస్పిటల్లో ఉన్నప్పుడు మెడికల్ రిపోర్ట్స్ ను కాంగ్రెస్ పార్టీ బయటపెట్టింది. మరోవైపు కేసీఆర్ ఫస్ట్ దీక్ష చేసి ఆ తర్వాత విరమించారు. ఆ తర్వాత విద్యార్థుల పోరాటంతో తిరిగి దీక్షను కొనసాగించారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆరోపణలపై బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది. ముఖ్యంగా రాజకీయంగా కేసీఆర్ దీక్ష చేయడంతో తెలంగాణ ఉద్యమం పీక్ స్టేజ్ కు చేరుకుంది. ఆ తర్వాతనే తెలంగాణపై కదలిక వచ్చింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకపోతే మహేష్ కుమార్ గౌడ్ పిసిసి చీఫ్ అయ్యేవాడా, అదేవిధంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవారా అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఇక దీక్షా దివస్ సందర్భంగా కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి రోజును తెలంగాణ ప్రజలతో పాటు యువత, విద్యార్థుల దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో, జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ అనుబంధ విభాగాలు, కార్మిక విభాగం, అదేవిధంగా ఇతర అనుబంధ విభాగాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ ఏర్పాట్లు పూర్తి చేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఈ దీక్షా దివస్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లడం ద్వారా బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి తెలంగాణ ఉద్యమంలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి పోరాటంతో పాటు కేసీఆర్ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తీరును మరోసారి ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో ఈ దీక్షా దివస్ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ప్రస్తుతం తెలంగాణ భవన్ లో కేటీఆర్ పాల్గొంటుండగా సిద్దిపేటలో మాజీ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ
కార్యాలయాల్లో దీక్షా దివస్ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు కూడా బీఆర్ఎస్ పార్టీ నిర్వహించబోతుంది. హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల్లో అక్కడ చికిత్స పొందుతున్నటువంటి రోగులకు పండ్లు, అదేవిధంగా దుప్పట్లు, ఇతర సేవా కార్యక్రమాలకు సంబంధించినటువంటి పలు పండ్లతో పాటు దుప్పట్లు ఇట్లాంటి పంపిణీ కార్యక్రమాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ చేపట్టబోతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఈసారి బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో నిర్వహించేందుకు సిద్ధమైందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సవిన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.